ప్రచారం ఒడిచింది కదా అని ఊకే సపడగాక ఇంట్లో కూర్చునే రకం కాదు మనోళ్ళు. పబ్లిక్ ఎట్లయితే మన దిక్కు మల్లుతారు, ఏం చేస్తే మన బుట్టల పడతారు అని రకరకాల ఎత్తులేస్తుంటారు, భలే ప్లానింగ్లు వేస్తుంటారు. ఇట్లనే ఊర్ల పొంటి గట్టినే నడిచినాయట పంపకాలు. ఎవరెవళ్ళు ఏమేమి ఇచ్చిర్రు, ఎవరెవళ్ళు ఏమేమి పుచ్చుకుర్రు చూడాలి కదా. అట్లా పోయేసేద్దాం నడువురి. మొన్నటిదాకా ప్రచారం చేసిండ్రు, ఇక మంగళవారం నాడు పంపకాలు చేయనీకే చూసిండ్రు. అదేనంటే అవోటి ఇచ్చి పబ్లిక్ను మలుపుకుందామని చూసిండ్రు చాలా మంది. నిర్మల్ జిల్లా బైన్సాల 23వ వార్డుల ఇంటింటికి తిరిగి ఓటికింత అని చెప్పి పైసలు పంచిర్రు కొంతమంది. అవి చూడండి అంటే లెక్క పెట్టుకొని తీసుకుంటూనే ఉండ్రు జనాలు కూడా. ఇదేం పద్ధతయా అని 23వ వార్డు అభ్యర్థులను అడిగితే మాకు తెలియదంటే మాకు తెలియదు, మేం కాదంటే మేం కాదన్నట్టు దులుపుకొని పోయిండ్రాట. వీడియోలను బట్టి ఎలక్షన్ల ఆఫీసర్లు కార్వాయి చేస్తుండ్రు. ఇక సంగారెడ్డి జిల్లా సదాశివపేటల చాందుబాయి హోటల్ కాడ మాజీ ఎమ్మెల్యే జగ్గన్నను చుట్టుముట్టిండ్రు పబ్లిక్. చాందుబాయి హోటల్ కాడికి ఎప్పుడు ఛాయ్ దానికే పోయినా జగ్గన్న అక్కడ ఉండే పేదోళ్ళు ముసలోళ్ళకు పైసలు పంచుతుంటాడట. అట్లని ఇక ఎలక్షన్ల టైంలో పైసలు పంచితే ఎట్లూకుంటారు, అందుకే పోలీసు వాళ్ళు వెంటనే జగ్గన్నను అక్కడి నుంచి దోలిచ్చిండ్రు. అంతేకాదు ఎలక్షన్ల కోడ్ను పట్టించుకోలేదని కేసు కూడా పెట్టిండ్రట. ఇట్లనే మంగళవారం పొద్దుగాల సంగారెడ్డిలో బండెక్కి తిరిగిన జగ్గన్న అంబేద్కర్ చౌరస్తా కాడే చెప్పులు కుట్టుకునే మనిషితో ముచ్చట్లాడిండు. అసలు గిట్టుబాటు అయితే లేదని మనసులున్న మనాదంతా చెప్పుకునేటాలకు అక్కడిదక్కడనే జేబులున్న 50,000 నోట్ల కట్ట తీసి ఇచ్చేసిండు. ఇంకో దిక్కు లీడర్ల ఇండ్ల మీద పోలీసోళ్ళు ఎలక్షన్ల ఆఫీసర్ల చెకింగులు కూడా జోరుగా నడిచినాయి. కారు పార్టీ వాళ్ళ ఇండ్ల మీద చెకింగులు అయ్యేటాలకు లీడర్లంతా మస్తు గరం అయ్యిండ్రు. అటు కామారెడ్డి జిల్లా బిచ్చుకుందల సోమవారం మాపటిల నుంచే సురువైనాయి పంపకాలు. చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు నడమ అక్కడ లొల్లి గట్టిగానే అయ్యింది. గిట్లా చాలా జాగాల్లో పంపకాల పంచాయితీ నడిచింది. ఎలక్షన్ల ఆఫీసర్లకు షికాయితులు కూడా గట్టిగానే పోయినాయి. కానీ ఆశపడ్డ ముఖం పాచిపోయిందట అని మన వెనకటోళ్ళు ఎప్పుడో చెప్పిండ్రు. పైసలు తీసుకొని ఓట్లేస్తే ఉత్తగా ఆగమవుతారు పబ్లిక్, జర సోంచాయించుకొని రే. గల్లీలో ఎన్ని ముచ్చట్లు చెప్పినా సరే కొన్ని పనులు కావాలంటే ఖచ్చితంగా ఢిల్లీకి పోయి రావాల్సిందే. అందుకే మన లీడర్లు తాపకోసారి ఆయనను హస్తినకు పోయి రావాలే అంటుంటారు. నెలకు 3-4 సార్లు పోయి వస్తుంటారు. ఇట్లనే ఢిల్లీ పెద్ద మనుషులతోని ఏపీ సీఎం చంద్రబాబు సార్ ముచ్చట్లు గట్టినే నడిచినాయట. మరిగా ముచ్చట్లు ఏంటియో అరుసుకునొద్దాం పార్. అదుపులేని గుర్రాలు అడవులు పట్టుకొని తిరిగినాయట. అగో అట్లా కావద్దనే ఏం చేసినా ఏపీ సీఎం చంద్రబాబు సారు ఓ రేవు పోంటి లెక్క మీద చేసుకుంటూ వస్తాడు. అన్యామ గాని దోస్తానే పని అన్నట్టు సెంటర్ సర్కారుల దగ్గరికి ఎంచి రాష్ట్రానికి రావాల్సిందేందో గట్టిగానే తెచ్చుకుంటాడు సారు. ఇట్లనే మళ్ళోసారి ఢిల్లీకి పోయి వచ్చిన ముఖ్యమంత్రి సెంటర్ మంత్రులతోని మీటింగుల మీద మీటింగులు పెట్టిండు. సెంటర్ నీళ్ల మంత్రి సిఆర్ పాటిల్తో కూకొని పోలవరం ప్రాజెక్టుకి ఇంకో 32,000 కోట్లు కావాలని అడిగిండాట. అట్లనే పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కూడా అడిగిండాట. అటు హోంమంత్రి అమిత్ షా సార్ను కూడా కలిసిండు సీఎం సారు. అమరావతిని చట్టబద్ధం చేసే బిల్లును పార్లమెంట్లో చెప్పన పెట్టాలని అడిగిండాట. అట్లనే పైసల మంత్రి నిర్మలమ్మతో మాట్లాడి లెక్కలన్నీ చూసి వచ్చేదంతా ఈర్రి అని కూడా అడిగిండాట. పొదుగాల్టి సంది పొదిమీకిందాక సెంటర్లతోని పెద్ద సారు ముచ్చట్లు జోరుగా నడిచినాయి. ఇక ముఖ్యమంత్రి సారు ఢిల్లీ టూరు చేయబట్టి ఏపీ పబ్లిక్ కు ఇంకో దిల్కు చెయ్య ముచ్చట కూడా తెలిసింది. గదేంటిదంటే విశాఖ మెట్రో రైలుకు సెంటర్ సర్కార్ వాళ్ళు ఆమోద ముద్ర వేసిండ్రాట. జల్దిగానే పనులు చాలు చేస్తారట. ఇంకో దిక్కు బుధవారం సంది ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ మీటింగ్లు చాలా అవుతున్నాయి. అందుకేనేమో సారు ముందుగానే ఢిల్లీకి పోయి ఓసారి లెక్కలన్నీ చూసుకొని వచ్చిండా అన్నట్టు. ఏమైనా అమాసకు అట్లు పున్నమకు బూరెలు అన్నట్టు ఢిల్లీ దోస్తా అని ఏపీ సర్కారులకు మంచిగానే కలిసి వస్తుంది కదా అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. రాజకీయ నాయకులంటే అభిమానులు వాళ్ళ అభిమానాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా చూపిస్తుంటారు. ఒకళ్ళు పుట్టినరోజు నాడు శాల్వలు కప్పి కేకులు కట్ చేపిస్తే, ఇంకొకళ్ళేమో నాయకుడు ఊరికి వస్తుండని పెద్ద ఫ్లెక్సీలు కట్టి ధూమ్ ధామ్ చేస్తుంటారు. మామూలుగా ఇది అందరూ చేసేదే. కానీ లీడర్ ఆపతిలో ఉన్నాడని తెలిసిన కొందరు అభిమానులు మాత్రం ఇసొంటి గొప్ప పనులు కూడా ముంగటేసుకుంటుర్రు. వారే వా, అభిమాన్ అంటే బండ్ల గణేష్ అనే పో. ఆయన అభిమాన నాయకుని కోసం 500 కిలోమీటర్ల పైన సంకల్ప యాత్ర చేసిండంటే అన్న పాయరం చాలా గట్టిదే. ఇంతకు అసలు ముచ్చట ఏందంటే సినిమా నిర్మాత నటుడు బండ్ల గణేష్ అన్న తెలుసు కదా, గా అన్నకు ఏపీ సీఎం చంద్రబాబు సార్ అంటే మస్తు అభిమానం అట.
అయితే అప్పటి పాత సర్కారు ఏలుబడిలో చంద్రబాబు సార్ను అరెస్ట్ చేసిన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అగోగా ముచ్చట ఎరకై అందరి లెక్కనే బండ్లన్న కూడా మస్తు సెంచరీలిండు. బాబు సారు దబ్బిన బయటకు వస్తే షాద్నగర్ కెంచి నీ తిరుపతి కొండకు కాలినడకన వస్తా సామి అని ఓ పెద్ద మొక్క పెట్టుకున్నట. అట్లా మరి ఎంకన్న స్వామి దయ పని చేసిందో లేకుంటే అన్నాసుంటే అవి మళ్ళీ పాయిరమే పని చేసిందో తెలియదు గాని సార్ అయితే దబ్బినే బయటకు వచ్చిండు. సీన్ కట్ చేస్తే మళ్ళా ముఖ్యమంత్రి సుత అయిండు. దీంతోనే అనుకున్న కోరిక తీరినందుకు బండ్లన్న ఈ సంకల్ప యాత్ర ముంగటేసుకుండు. జనవరి 19 తారీఖు నాడు షాద్నగర్ వెంకటేశ్వర స్వామి గుడి కాంచి చాలైన యాత్ర రోజుకిన్ని కిలోమీటర్ల లెక్కన సాగింది. అట్లా 23 రోజులు 535 కిలోమీటర్లు కాలినడకన తిరుమల కొండకు చేరుడుతో ఒడిచిపోయింది. ఇక అనుకున్న యాత్ర అనుకున్నట్టు సంబరంగా ఒడిచిపోయింది కాబట్టి మొదలు అల్పిరి కాడ కొబ్బరికాయలు కొట్టి అటెనక గోవింద నామస్మరణ మధ్య కొండెక్కిండు అన్న. ఇక ముఖ్యమంత్రి సార్ మీద బండనకు గింత పాయిరం ఉందని ఎరకలేని తమ్ముళ్ళంతా అన్న కాడికి ఉరికొచ్చారు. దగ్గరుండి దర్శనం కూడా చేపించారట. ఏదేమైనా అభిమాన నాయకుని కోసం 23 రోజులు 500 కిలోమీటర్ల పైనే నడుచుడంటే గొప్ప ముచ్చటనే. అభిమానాన్ని ఇట్ల సూత చూపించచ్చు అనేటట్టు చేసిండు కదా బండ్లన్న అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. హైడ్రా వచ్చిన కాడ నుంచి సర్కారు భూములను పోతం పెడుతున్న దొంగలకు పుట్టెడు బూగులు పట్టుకుంది. ఇదివరదాకా ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు చెరవట్టిర్రో గదంతా ఎప్పుడు గుంజుకపోతారో అన్నట్లు గుటగుటా బతుకుతుర్రు. అగో ఇట్లనే వాళ్ళ బూగులు మరింత రెట్టింపు చేసేటట్లు మళ్ళా జేసీబీలకు పనిచెప్పిర్రు హైడ్రా అధికారులు. మరి కూల్చివేతలు ఎక్కడైనాయి, ఎన్ని కోట్ల భూమిని కాపాడిర్రో అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. కొండాపూర్లో 700 కోట్లు, నార్సింగ్లో 60 కోట్లు, ఉప్పల్ దిక్కు 80 కోట్లు. ఓ 3 వద్దులల్లా ఏం తక్కువ 800 కోట్ల విలువ చేసే భూములను కాపాడిరు హైడ్రా అధికారులు. మంగళవారం నాడు కొండాపూర్ జంగమోరి కుంటల ప్లాట్లు వేస్తురని ఇరుకైన హైడ్రా అధికారులు జట్న ఆడికి ఉరికిరు. 4 ఎకరాల జాగను మంచిగా సావుకం చేసి రేపో మాపో ప్లాట్ చేసి అమ్ముదామని తయారవుతున్నట కబ్జా రాయిలు. మరి ముచ్చట హైడ్రా శివులో ఎవరు ఊదిరో ఏం పోడో గాని రప్పున దిగరు. అంతా చూసి ఇదేమన్నా మీ తాత జాగిరి అనుకున్నది అనయా మీ పని జరగబెట్ట అని కళ్ళెర్ర చేసిరు. వెంటనే చుట్టూత కానీలు నాటి ఫెన్సింగ్ సూత వేసి పడేసారు. మార్కెట్ విలువ లెక్కన చూసుకుంటే ఈ కబ్జా అయిన 4 ఎకరాల భూమి విలువ అందాజా 700 కోట్ల పైనే ఉంటదట. ఇక ఫెన్సింగ్ కేసుడు అయినాక కబ్జా పెట్టిన వాళ్ళ మీద కేసులు రాసిరట అధికారులు. ఇక ఇదిట్లుంటే అటు నార్సింగ్ అరుణోదయ హౌసింగ్ సొసైటీలో ఇంకో కథ. కబ్జా రాయిలు చెరబెట్టిన 1600 గజాల పార్కు ఇంకా చెరువు జాగాలను కాపాడింది హైడ్రా. వీటి విలువ అందాజా 60 కోట్లట. ఇక అంతా సాఫ్ సీప్ చేసిన అధికారులు దన్న ఇనుప కానీలు నాటి కంచేసిరు. అంతేకాదు ఈ భూమిని కాపాడింది హైడ్రా. ఇక మీద ఎవరైనా ఆప్రాంచుకోవాలని చూస్తే కేసులు గట్టినైతే అన్నట్టు హెచ్చరిక బోర్డు కూడా పెట్టిరు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అటు ఉప్పల్ మండలంలో 7 దిక్కుల చెకింగ్ చేసిన అధికారులు 80 కోట్ల రూపాయలు విలువ చేసే సర్కారు భూములను కాపాడిరు. నాచారం కార్తికేయ నగరు, మల్లాపూర్ బాబానగర్ల కబ్జా రాయలు చెల్లబడ్డ పార్కు భూములను విడిపించారు. మొత్తానికి ఒక ఉప్పల్ మండలం పరిధిలోనే 7000 గజాల పార్కు జాగాలను కాపాడిందట హైడ్రా. ఏదేమైనా పొలగాల కక్కెరొచ్చే జాగాలను కాపాడి మంచి పని చేసిరు. హైడ్రాకు మా శనార్థులు అన్నట్టు చెప్పుకొస్తుర్రు కబ్జా రాయల తెరువు పోలేక అవస్థలు పడుతున్న జనాలు. సమ్మక్క సారక్క జాతర పోయొచ్చిన భారతి ఎన్నియల్లో అగ్గ సమ్మక్క జాతర వడిచిపోయాయి కదా, గీ పిల్లేంది ఇప్పుడు పాట పాడుతుంది అని అనుకుంటారు కదా. జాతర వడిచిపోయింది కానీ జాతరలో భక్తులు వేసిన కానుకల లెక్కింపు కార్యం మాత్రం ఇంకా కొనసాగుతుంది. మరి 5 రోజులు చేరిన హుండీ లెక్కింపు కార్యంలో ఎంత ఆమ్దాని వచ్చింది, భక్తులు ఇంకా ఏమేం కోరికలు రాసేసిర్రో అట్లా హన్మకొండ దాకా పోయి అరుసుకొని వద్దాము. మేడారం హుండీల లెక్కింపు కార్యం 6వ రోజుకిన ఒడిచింది. సోమవారం నాడు 163 హుండీలు దులిపితే 1,12,00,000 రూపాయలు బయటపడ్డాయట. ఇంట్లో తడిచినాయి, చినిగినాయి, మలిగినాయి, నలిగినాయి అన్ని రకాల నోట్లున్నాయి. వీటితో పాటు నాణ్యాల సిక్కలు సుత బానే వచ్చినాయట. జనంత తెలివిగల భక్తులైతే చెల్లని పాత 500, 1000 రూపాయల నోటు సుత సమ్మక్క గల్లరేసి తమ అపారమైన భక్తిని దాటుకున్నారట. ఇక మొన్నట్లెక్కనే నోట్ల మీద చిత్ర విచిత్రమైన కోరికలు రాసిన నోటు సుత ఈ తప్ప బానే దొరికినట్టు. నోట్ల కాగితాల మీద అన్ని అనుకున్నట్టు జరిగితే మల్లేడు వస్తాం సమ్మక్క అంతా నీ దయ అన్నట్టు కాగితాలతో మొక్కులు పెట్టుకున్నాడు కొందరు. అట్లా ఇప్పటికే నా కొడుకు నరకం చూపిస్తాడు జన వాని చెరకించి కాపాడుతలేని ఒకరు రాస్తే శివరాత్రి లోపల మా అయ్యవాళ్ళ ఆస్తి మొత్తం నాకు దక్కేటట్టు చూడని ఇంకొకరు, మా ప్రేమ పెళ్లికి పెద్దల మనసు కరిగేటట్టు చూడుతలేని ఒకరు రాస్తే మా ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యేటట్టు చూడుతలేని ఇంకొకరు. గిట్లా నోట్ల కాగితాల మీద చిత్రపోయే వింత కోరికలు రాసి ఉండిలా లేచిన వాళ్ళు చాలా మంది ఉన్నారట. ఇక అవి చూసి లెక్క పెడుతున్నంతా పరిచయాన్ని అటెనక కిల్ల నవ్వుకుంటారు. మొత్తానికి వచ్చిన ఆమ్దాల 33% పూజార్లో పోతే కాడు మది గవర్నమెంట్ కు అన్నట్లు పోయిన జాతర 13 కోట్ల రూపాయల ఆమ్దానం వచ్చిందట.
అది తాప 2 నిములు పెరుగుతుంది అంటారు. మరిగా ఎంత వస్తుందో ఏమో గాని మొత్తం 828 ఉండిళ్ళ 788 ఉండిలు దులిపిరు. అందులో 11,83,85,000 రూపాయల పైకం వెళ్ళిందట. ఇక తిరుగు జాతరలో పెట్టిన 40 ఉండిలను ఈ 2 రోజులలో లెక్క పెడతాం. అటెనక బంగారం, వెండి, బయట దేశం రూపాయలు సుతా ఆని లెక్క కట్టి ఆఖరికి ఎంత వచ్చిందో చెప్తామంటారు. మరిగా ఆమ్దాని ఏ పాటి పెరుగుతుందో ఏమో చూడాలి. మనకే తిండి టికానా లేదంటే పక్కింటోళ్ళను బిర్యానీ పెడతాం రండి అని పిలిచినట్టే ఉన్నది ఆ పాకిస్తాన్ వాళ్ళ కథ. ఆ బంగ్లాదేశ్ వాళ్ళు లేనిపోని కథలు పడుతుంటే వాళ్లకు వీళ్ళు సపోర్ట్ చేస్తుర్రు. కానీ ఏం లాభం, ఆఖరికి అందరు కలిసి పాకిస్తాన్ వాళ్ళను చక్కగా చేసిర్రు, దారికి తెచ్చుకుర్రు. చూడుర్రి వాళ్ళ కథ ఎట్లున్నదో. ఇచ్చేటోడు కాదు, పూట పూటకు వచ్చేటోడు కాదు, కానీ నీకు నాకు దోస్తే అన్నాడట వెనకటికోగడు. గిట్లనే ఉన్నది ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళ దోస్తి. తోటోడు తొడగోసుకుంటే మేము మెడగోసుకుంటాం అంటుండ్రు పాకిస్తాన్ వాళ్ళు. కానీ వాళ్ళ తిక్క సరి చేసిన రాత కలిసి బంగ్లాదేశ్ మీద ప్రేమతోని భారతదేశంతోని క్రికెట్ మ్యాచ్ ఆడమని బయలే గప్పాలు కొట్టిండ్రు. కానీ గా ఐసీసీ పెద్ద మనుషులు కూసబెట్టి గట్టిగా జాడిచ్చటాలకు అయ్యా బాంచన్ అన్నట్టు దారికి వచ్చిండ్రాట. తొలుత కండిషన్లు పెట్టిండ్రాట, కానీ అవన్నీ ఏమి నడవవు, ఆడతారా ఆడరా అని కళ్ళు పెద్దగా చేసేటాలకు అట్లయితే అట్లనే కానీ అన్నట్టు ఒప్పుకున్రాట. ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు ఆట ఆడకపోయింటే మాత్రం లాస్ గట్టిగానే అయ్యేదట. అట్లనే పాకిస్తాన్ వాళ్లకు ఇక క్రికెట్ ఆటలో ఇజ్జతి లేకుండానే పోయేది. అన్నిటికి మించి గోధుమ రొట్టెలకు గతి లేక ఏడుస్తాండ్రు పాకిస్తాన్ పబ్లిక్. ఖర్చులకు పైసలు లేక మేనువోలు మూతలెత్తుకపోతుండ్రు, అప్పుల పాలై ఆగమాగం అవుతుండ్రు. గిసోంటి ఆలల్లగా బంగ్లాదేశ్ వాళ్ళ కొరకు వచ్చే 4 రూపాయలు కూడా పోగొట్టుకుంటారా? మీరేం మనుషులే అని సొంత దేశం పబ్లిక్ కూడా పాకిస్తాన్ సర్కార్ వాళ్ళ మీద దుబ్బెత్తి పోస్తున్నారు. అందుకే అందరూ తిడతాన్రని ఇక భారతదేశంతో ఆట ఆడనికే సరే అని అన్నారట. 15వ తారీఖు నాడు శ్రీలంకలో భారత్ పాకిస్తాన్ నడుమ మ్యాచ్ ఉన్నది. ఏమైనా గట్టిగా చిలికితే గాని పాకిస్తాన్ వాళ్ళకు సిగ్గొచ్చేటట్టు లేదు కదా అనుకుంటారు దునియా జనాలు.